ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. హర్ష సాయి ఈ పేరు సోషల్ మీడియాలో ఒక సంచలనం. పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే అతని మీద కొన్ని కేసెస్ మాత్రం పెట్టడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంటే అతను ఒక పోస్ట్ కూడా ఒకటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కథనాలు కూడా కొన్ని చూస్తూ ఉన్నాము. అయితే అడ్వకేట్ చెప్పినటువంటి నిజాలేంటి అంటే జనరల్గా అతని మీద వచ్చినటువంటి కేసెస్కి అతను రిప్లై ఇస్తున్నట్లు అతని తరపున న్యాయవాది మాట్లాడతారనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఆ విషయాలు ఏంటి అనేది ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. హర్ష సాయి అంటే ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. సోషల్ మీడియాలో అయితే పర్టికులర్గా ఒక యూట్యూబర్గా తన మార్గం తను డెఫినెట్గా క్రియేట్ చేసుకున్నారు, నో డౌట్. ఏం జరిగింది ఆయన అడ్వకేట్ చెప్పినటువంటి విషయాల ప్రకారం కనుక చూస్తే ఆయన మీద వచ్చినటువంటి కేసెస్ అయితే మనం చూస్తే రకరకాల కథనాల్లో చాలా ఉన్నాయి. బయటకు వచ్చే అవకాశం ఉందా లేదంటే జైల్లోనే ఉండిపోతాడు అనేటువంటి కొన్ని కథనాలు అయితే మనం చూసాం. వాటికి సంబంధించిన సెక్షన్స్ కూడా మీకు తెలుసు ఎంత దారుణంగా ఉన్నాయి అనేటువంటి దాని మీద. అయితే ఈయన తరపునటువంటి అడ్వకేట్ చెప్పినటువంటి విషయాలు ఏంటి, మీరేం అబ్జర్వ్ చేశారు అంటే కేసుకి సంబంధించినటువంటి వాటిల్లో? హర్ష సాయి అన్నది స్టార్ యూట్యూబర్ అన్నది మనకు తెలుసు. ఓకే, ఈ 30 సెకండ్స్లోనే ఎన్నో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. అట్లా ఈయనకి మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది యూట్యూబ్లో. చాలామంది బీదోళ్ళకి హెల్ప్ చేస్తాడు. అది మరి అన్ని లక్షలు కోట్లు ఎలా హెల్ప్ చేస్తాడు బీదోళ్ళకి అనేది వి డోంట్ నో. కానీ చాలామంది బీదోళ్ళకి వెళ్తాము, కట్టలు డబ్బులు ఇస్తాము, అక్కడి నుంచి మాయమైపోతాము, మళ్ళీ ఎక్కడో కనిపిస్తాము, అక్కడ మళ్ళీ కట్టలు డబ్బులు ఇస్తాము, మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోతాము. ఒక మెజిషియన్ లాగా ప్రొజెక్ట్ అయ్యి యూట్యూబ్లో హర్ష సాయి అనగానే పిచ్చ క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఇది యూట్యూబ్ అన్నది వచ్చిన తర్వాత అసలు మీడియాలోనే ఒక సంచలనాత్మకంగా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు యూట్యూబ్ వచ్చిన తర్వాత, రైట్? అందులో హర్ష సాయి ప్రముఖుడు ఏది యూట్యూబ్ విషయంలో. సో ఈ హర్ష సాయి ఇప్పుడు ఈ విక్టిమ్ మనం పేరు దిగకూడదు కానీ అందరికీ తెలుసు ఈ విక్టిమ్ ఎవరు. బిగ్ బాస్లో తను చేసినట్టున్నారు పార్టిసిపెంట్స్. ఎన్నో సీజన్ అది బిగ్ బాస్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు సార్ నాకు. లాస్ట్ ప్రీవియస్ బిగ్ బాస్ అందులో పార్టిసిపెంట్ అనుకుంటామా. ఆమె హర్ష సాయి వెనకాల పడినట్టు మనకి కొన్ని ఆడియోస్ కూడా రిలీజ్ అవుతాం జరిగింది. ఆ ఆడియోస్ కూడా మనం విందాము. ఓకే, ఆ ఆడియోస్ వినిన తర్వాత 2 sides తీసుకునే జనాలు ఎక్కువ అయిపోయారు. ఇంతకుముందు నాగరాజ్ గారు మనం తీసుకుంటే ఈ 376 ఎగ్జంప్షన్ అంటే ఇప్పుడు ఇట్లాంటివి ఈ 376లన్నీ ఎలాంటివి అంటే ఇట్లా మనము రక్కేసి లేకపోతే ఎవిడెన్స్ ఉన్న రేప్ అట్లాంటివి కావు. ఇవన్నీ కూడా ఎగ్జంప్షన్స్. అంటే అసలు 376 కాదా అన్నది కూడా తెలియదు ఎవరికి. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, పలానా వ్యక్తి నా మీద అత్యాచారం చేశారు అని చెప్పేస్తున్నారు. ఈ 376 అనగానే అది కాగ్నిజబుల్ అఫెన్స్ అనగానే పోలీసు వాళ్ళు కంపల్సరీ అది కేసు బుక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చట్టంలో ఉంది కదా, 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషిని కూడా మనం పనిష్ చేయకూడదు అని చట్టంలో ఉంది. సో అందులో నిర్దోషి ఎవరు, నేరస్తులు ఎవరు కనుక్కునే క్రమంలో కన్ఫ్యూజన్లో పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయిలు వచ్చి ఎవరైనా 376 అనగానే వెంటనే కేసు బుక్ చేసే పరిస్థితికి వచ్చాము. ఇప్పుడు అప్పటికి చాలా ఫిల్టర్ చేసుకుంటున్నారు పోలీస్ స్టేషన్స్లో. పోలీసు వాళ్ళు అప్పటికి చాలా ఫిల్టర్ చేసుకొని ఏది కరెక్ట్ ఉండొచ్చు అన్నది చూసుకొనే ఇట్లాంటివి బుక్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ మన నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మనం చూస్తే గత 6 నెలల నుంచి కంటిన్యూగా సెలబ్రిటీస్ ఉన్న కేసెస్లో ఇది బహుశా 7th or 8th కేసు. ఓకే, ఏది మన నార్సింగి పోలీస్ స్టేషన్. అయితే అర్థం కాని విషయం ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ నిజంగానే అసలు రేప్ కేసెసా కాదా అన్నది అర్థం అవ్వట్లేదు ఎవరికి. అసలు ఏది ఒరిజినల్ 376 ఏది ఫేక్ 376 అన్నది అర్థం కాని పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు, అడ్వకేట్స్, చూసే ప్రజలు, జర్నలిస్టులు, మీడియా అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒప్పుకుంటారా మీరు ఇది? అయ్యో ట్రూ సార్. అసలు ఇది సీరియస్గా డిస్కస్ చేయాలా, కామెడీగా డిస్కస్ చేయాలా కూడా అర్థం కాని, అంటే అంత యూజ్ చేసేసుకుంటారు, ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఈ సెక్షన్ని. అమ్మాయిల గురించి చెప్తాను నేను. అమ్మాయిలు అంత దారుణంగా ఈ సెక్షన్ని యూజ్ చేసుకుంటారనే విషయంలో చెప్తాలో సందేహం లేదు నాకు. బికాస్ ఏ ప్రూఫ్ మీద ఏ ఎవిడెన్స్ మీద ఇస్తున్నారో అర్థం అవ్వట్లేదు. పోలీసు వాళ్ళు తీసుకోకపోతే మళ్ళీ ప్రైవేట్ ఎఫ్ఐఆర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే యూజువల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అమ్మాయి ఇట్లా నా మీద ఇట్లా అఘాత్యం జరిగింది అని చెప్పినప్పుడు ఒకవేళ పోలీసు వాళ్ళు తీసుకోలేదనుకోండి, వెంటనే ఆ అమ్మాయికి కోర్టుకి వెళ్ళే హక్కు ఉంటుంది. కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ చేస్తే మళ్ళీ కోర్టు నుంచి డైరెక్షన్ వస్తుంది,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మొన్న ఈ మధ్య ఒక కేసు చేశాను. ఓకే, ఎదురింటి అబ్బాయి వచ్చి ఈ అమ్మాయి మీద అటాక్ చేయబోయాడు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు ప్రూఫ్ ఏం లేదు, నేను తీసుకోనని చెప్పారు. అయితే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్ళి మేము కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేసాము. డైరెక్షన్ ఫర్ ఎఫ్ఐఆర్ వచ్చింది. సో ఎఫ్ఐఆర్ కూడా వేశారు. మన సుమన్ టీవీలోనే బాధితులు వచ్చారు, మనం అది చేసాం కూడా, వాళ్ళకి ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇప్పుడు ఇక్కడ తీసుకోకపోతే ఎట్లాగో మళ్ళీ కోర్టుకి వెళ్తారు, కోర్టు నుంచి మళ్ళీ మొట్టికాయలు పడుతుంది అన్నట్టుగా పోలీసు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి కాగ్నిజబుల్ 376 రేప్ కేసులు తీసుకోవాల్సి వస్తుంది. కానీ అసలు ఒరిజినలా కాదన్న కన్ఫ్యూజన్లో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ కేసు మనం తీసుకుంటే హర్ష సాయిది, ఈ అమ్మాయిది కనుక మనం తీసుకుంటే వీళ్ళిద్దరూ కలిసి కూడా ఒక 2 ఏళ్ళు అయింది, ఒక 2 years అవుతుంది బహుశా కలిసి. ఈ అబ్బాయిని ఆ అమ్మాయి లైక్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది వెరీ క్లియర్లీ. హర్ష సాయి అంటే అందరికీ తెలుసు, ఆయనకు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈజ్ ఓన్లీ 24 years ఆఫ్ ఏజ్ అనుకుంటాను నేను ఇప్పటికీ. చాలా అంటే చాలా హ్యూజ్ ఫ్యాన్, ఒక మ్యాజికల్ పర్సన్ లాగా ప్రొజెక్ట్ అయ్యాడు. అయితే ఆయన మీద కొన్ని 100 కంప్లైంట్స్ కూడా వచ్చాయి. దాని మీద ఎవరో ఉద్యమం చేస్తున్నారు ఆల్రెడీ. సమ్ ఎక్స్పర్సన్ దాని మీద ఉద్యమం చేస్తున్నాడు. అవును, అసలు బహుశా ఈ వచ్చే నెలలో అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కింద కన్వర్ట్ చేసే క్రమంలో వాళ్ళు ఉన్నారు. ఎవరి మీద? హర్ష సాయి మీద. ఓకే, హర్ష సాయి మీద ఏం కంప్లైంట్ చేస్తున్నారు? తెలంగాణలో, ఆంధ్రాలో ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ ఇల్లీగలు, దీన్ని హర్ష సాయి వల్ల ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి, ఆ డబ్బులు తీసుకొచ్చి ఈయన ప్రజలకు పంచుతున్నట్టు నాటకాలు చేస్తున్నాడు అని వాళ్ళు నిందేశారు. ఎవరైతే హర్ష సాయి మీద నిందేశారో వాళ్ళు నిందేశారు. అయితే ఇప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కదా, బీదోళ్ళకి ఏదైనా 100 రూపాయలు ఇచ్చినా లేకపోతే 1000 రూపాయలు ఇచ్చినా దాన్ని వీడియో తీస్తాము, దాన్ని టీవీలో వేస్తాము, లేకపోతే యూట్యూబ్లో వేస్తాము, ఇదిగో చారిటీ చేస్తున్నాము అని చెప్పి ఫేమ్కి. ఇంతకుముందు పాత రోజుల్లో 1000 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి దానం చేసేటోళ్ళు. ఇప్పుడు 1 రూపాయి దానం చేసి దాని మీద 1000 రూపాయలు సంపాదించాలని చూస్తున్నారు. ఉల్టా అయిపోయింది, రైట్? అదే క్రమంలో హర్ష సాయి వెళ్తున్నాడు అని చెప్పి వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు హర్ష సాయి మీద అలిగేషన్స్ ఉన్నాయి, ఈ అమ్మాయి మీద ఇప్పుడు అలిగేషన్ స్టార్ట్ అయింది ఏంటంటే, ఒక టీజర్ రిలీజ్ చేశారు వీళ్ళు ఇద్దరు కలిసి, ఒక మూవీ, ఈయన హీరో ఆమె హీరోయిన్, ఒక మూవీ స్టార్ట్ చేస్తారు. దానికి ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ రిలీజ్ చేస్తే దానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసరికి ఈ సినిమా ఇంకా ఏ రేంజ్లో వెళ్తుందా అన్నది అర్థం చేసుకొని ఈ అమ్మాయి ఆ మూవీ కాపీ రైట్స్ గురించి ప్రయత్నిస్తాం స్టార్ట్ చేసింది. ఈ అమ్మాయి దురుద్దేశం అందులో హర్ష సాయికి కనిపించింది. ఆ కాపీ రైట్స్ నీకెందుకు ఇవ్వాలి, అది నేను తీసుకుంటా నా కాపీ రైట్స్ అనేది ఈయన గొడవ పడతాం జరిగింది. ఇదంతా కూడా డబ్బు వల్ల వీళ్ళిద్దరు ఒకరికొకరు గొడవ పడతాం జరిగింది అన్నది క్లియర్గా అందరికీ అర్థమైంది. ఓకే, మనము మెటీరియల్ ఫ్యాక్ట్స్ తీసుకుంటే మీడియా దగ్గర నుంచి లేకపోతే మన సోర్సెస్ దగ్గర నుంచి ఇద్దరు కూడా ఈ కాపీ రైట్స్, ఈ మూవీ యొక్క కాపీ రైట్స్ గురించి విభేదాలు వచ్చాయి, కొట్టుకున్నారు అన్నది అర్థమవుతుంది క్లియర్గా. ఈ అమ్మాయి హర్ష సాయిని ట్రాప్ చేద్దామని ట్రై చేసింది. ఈ హర్ష సాయి ట్రాప్లో పడలేదు నేను అని హర్ష సాయి కొన్ని ఆడియోస్ రిలీజ్ చేశాడు. ఆడియోస్ మనము విన్నాం కూడా. ఈ ఆడియోస్ విన్న తర్వాత ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే ఆ అమ్మాయి హర్ష సాయిని ట్రాప్ చేస్తుంది అని. ఆ హర్ష సాయి కూడా ఈ ఆడియోస్ని ఏం చేశాడు, రికార్డింగ్ చేశాడు. వాట్సాప్ కాల్లో రికార్డింగ్ ఉండదు కాబట్టి ఆ ఫోన్ని వాట్సాప్ ఆన్ చేసి స్పీకర్ పెట్టి వేరే ఫోన్ తోటి రికార్డింగ్ చేస్తాడు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా ట్రాప్ చేస్తానికి ట్రై చేసిందా, లేకపోతే అసలు ఈ హర్ష సాయి దాన్ని రికార్డింగ్ ఎందుకు చేశాడు? కాల్ రికార్డింగ్ వేరు, వాట్సాప్ కాల్ వస్తే వేరే ఫోన్తో రికార్డింగ్ చేస్తాం వేరు. అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది ఇప్పుడు ప్రూవ్ అవ్వాలి. అర్థమవుతుంది నాగరాజు గారు మీకు? ఇంత కన్ఫ్యూజన్లో వీళ్ళ ఫైట్స్కి వీళ్ళ ఈగోలకి సెక్షన్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్గా రేప్కి గురైన అమ్మాయి ఒకవేళ ఫాల్స్ ప్రామిస్ చేసి కొన్నాళ్ల క్రితము, అంటే ఇప్పటి నుంచి కొన్ని రోజుల క్రితం ఎవరైనా ఫాల్స్ ప్రామిస్ చేసి రేప్ చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా బాధపడుతూ పోలీస్ స్టేషన్కి వస్తే నిజంగానే పోలీసు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే స్థితికి ఇట్లాంటి సెలబ్రిటీ కేసులు వస్తాం వల్ల ఆ స్థితి వచ్చేసింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కనుక ఎవరైనా ఆర్డినరీ అమ్మాయి వచ్చి నా మీద ఇలా జరిగింది అంటే ఇప్పుడు ఈ క్రమంగా ఈ సీక్వెన్స్లో వచ్చే కేసులు చూస్తే వాళ్ళు కూడా ఎంతో ఆలోచించే పరిస్థితికి వచ్చింది, ప్లస్ సమాజం కూడా ఎంతో ఆలోచించే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నార్మల్ అమ్మాయి నిజంగానే రేపుకు గురయ్యి ఆ అబ్బాయి మీద అలిగేషన్ వేసినా కూడా ఇప్పుడు అమ్మాయిల మీద కూడా అభిప్రాయం మారిపోయింది పబ్లిక్కి. ఈ లేటెస్ట్ కేసెస్ చూసిన తర్వాత అమ్మాయిలకి 100% అమ్మాయిల మీద పబ్లిక్కి అభిప్రాయం మారిపోయిందని చెప్తానులో సందేహం లేదు. ఈ సందేహాల్లో నిజంగానే ఒకవేళ రేపుకు గురైన అమ్మాయిలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఒరిజినల్గా రేపుకు గురైన ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని కూడా మరి సరిగ్గా ట్రీట్ చేస్తారా, లేకపోతే ప్రొసీడింగ్ సరిగ్గా తీసుకెళ్ళగలుగుతామా, లేకపోతే పబ్లిక్ ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చేస్తుందా? లేదు సార్, ప్రజలు అయితే చాలా క్లియర్గా ఉన్నారు. నేను
కలకత్తా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి సిరీస్ వీడియోస్ చేశాను నేను. చేస్తున్నారు మీరు సార్, ఎంతమంది మీరు ప్రజలు చాలా అద్భుతంగా చేస్తారు కానీ సార్, ఎంతమంది ప్రజలు మాతో పాటు వచ్చి సపోర్ట్ ఇచ్చి ముందుకు వచ్చారు. అవును, మీరు రవీంద్రనాథ్ గారు చేస్తున్నారు. అవును, అసలు మామూలుగా కదా, నేను చాలా షాక్ అయ్యాను, ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక మంచి కోసం చేసినటువంటి పోరాటంలో చాలా మంది ఉన్నారు. కరెక్ట్. ఇటువంటి చూసినప్పుడు ఎవరు కూడా అంటే ప్రాపర్గా దీనికి సంబంధించినటువంటి అంటే ఇలా రేప్ జరిగిందని ఇలా అని అలా అని చెప్పేసి మాట్లాడినా కూడా లైట్ తీసేసుకొని, నిజంగా చెప్తున్నానండి, పబ్లిక్ అసలు అంత టైం కూడా స్పెండ్ చేయట్లేదు దానికి సంబంధించినటువంటి వాటిల్లో. దేనికి సంబంధించి? ఇటువంటి వాటికి. ఇప్పుడు సీరియస్ రేప్ కేసు అంటే వీళ్ళు సెక్షన్స్ ని యూజ్ చేసుకుంటున్నారు, మిస్యూజ్ చేసుకుంటున్నారు అనేటువంటి దాని మీదే ఎక్కువ మంది అవేర్నెస్ తో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లేటెస్ట్ సెలబ్రిటీ కేసెస్ వచ్చిన తర్వాత ఇది ఎంత చిల్లరగా వాడుతున్నారంటే, ఈ కేసెస్ని వెళ్తాము 376 అని చెప్తాము, ఫాల్స్ ప్రామిస్ రేప్ చేస్తారు 376 అని చెప్తాము. వీళ్ళిద్దరు గేమ్లు ఆడుకొని వీళ్ళిద్దరు వీళ్ళకి నచ్చినట్టు చేసేసుకొని, ఇప్పుడు వీళ్ళు ఒక డయాస్ మీదేమో పొగుడుకుంటూ మాట్లాడుకున్నారు, ఆడియోలో ఏమో రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు. అసలు మామూలుగా లేదు, ఒకళ్ళనొకళ్ళు మించిపోయి ఉన్నారు, ఇందులో మించిపోయి ఉన్నారు. పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే అండి, సమాజానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ 100% వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంటే ఎవరైనా ఈ అమ్మాయి చెప్పిన మాట వినకపోతే ఇదిగో నేను నీ మీద ఇది వేసేస్తానని చెప్పే ఛాన్సెస్ ముమ్మరంగా కనిపిస్తున్నాయి. కాబట్టి నేను ఆ అబ్బాయిలకు కూడా వార్నింగ్ ఇస్తూ జరుగుతుంది, చాలా కేర్ఫుల్ ఉండండి అమ్మా మీరు. ఎందుకంటే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఎనీ ఫిజికల్ రిలేషన్, సీ టు ఇట్ దట్ యు ఆర్ మ్యారీడ్ ఆర్ అట్లీస్ట్ దేర్ షుడ్ బి సమ్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ మ్యూచువల్ అని. లేకపోతే మీ మీద 100% చాలా సీరియస్ సెక్షన్స్ ఇట్లాంటివి పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎంత డేంజర్ అయిపోయింది అంటే, ఇప్పుడు నిజంగా అయిందా అవ్వలేదా కూడా తెలియకుండా ఈ అమ్మాయి వెళ్ళి చెప్తాం వల్ల పోలీసు వాళ్ళు కూడా తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తీసుకోకపోతే ఒకవేళ మరి నిజంగా అయి ఉంటే ఆ పోలీసు వాళ్ళ మీద కూడా మళ్ళీ కేసు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కోర్టు ద్వారా. సో ఇప్పుడు అసలు ఇది అబ్జర్వ్ చేసినప్పుడు సార్, మీకు ఎంటర్ ఈ కేసులో మీకు ఇప్పుడు అటువైపు తరపున కేసెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి, అమ్మాయి తరపు నుంచి, ఇటు అబ్బాయి తరపు నుంచి అడ్వకేట్ మాట్లాడింది అయితే తెలుస్తూ ఉంది. ఈ రెండు అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఇద్దరు కిలాడీల్లాగా మాట్లాడుతున్నారు. పర్ఫెక్ట్ అండి. ఓకే, అసలు ఇటు చూస్తే అటు, అటు చూస్తే ఇటు, ఈ ఆడియో కాల్స్ చూస్తే ఈ అమ్మాయి ఈయనని ల్యూరింగ్ చేస్తూ సెడ్యూస్ చేస్తూ మాట్లాడుతున్నట్టు, ఈ అబ్బాయి ఆ ఆడియోని మళ్ళీ పైనుంచి సపరేట్గా రికార్డ్ చేస్తున్నట్టు, ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు గేమ్ ఆడుకుంటున్నట్టు ఉంటుంది. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఒకటి ఉంటుంది. అవును, డెఫినెట్ గా, నో డౌట్. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఒకవేళ ఈ అమ్మాయి నిజంగానే గురై ఉంటే అన్న క్వశ్చన్ మార్కే ఈ కేసులు బుక్ అవుతాయి నాగరాజు గారు. అవును, ఇప్పుడు ఈ ఆడియోలు చూస్తే ఇవి చూస్తే ఏమనుకుంటారు జనాలు, అందరూ వేరే అభిప్రాయానికి వచ్చేస్తారే, లేదు ఇదంతా ఫేక్ అని. కానీ ఈ ఆడియోలు ఇవన్నీ పక్కన పెట్టేసి నిజంగానే ఈ అమ్మాయి ఒకవేళ రేపు గురై ఉంటే ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీదనే పోలీసు వాళ్ళు ఈ సెక్షన్స్ బుక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని పరిశోధించిన తర్వాత, ఇప్పుడు మీకు తెలుసుగా ఇంతకుముందు 498A కేసు ప్రతిదీ అరెస్ట్ చేసేవాళ్ళు. మీకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఇప్పుడు వినండి. 498A కేసు ప్రతిదీ, 498A అంటే ఏంటి, మ్యారేజ్ అయిన తర్వాత ఈ డౌరీ హెరాస్మెంట్కి వైఫ్ కనుక గురైతే వెళ్ళి 498A పెడతారు. ఏది హస్బెండ్ మీద పెట్టచ్చు, హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ మీద పెట్టచ్చు, హస్బెండ్ రిలేటివ్స్ మీద పెట్టచ్చు. ఈ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ని ఎవరి పేరు మీద, హస్బెండ్ చెల్లి కానివ్వండి లేకపోతే అన్న కానివ్వండి, ఎవరి పేరు మీద పెడితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేవాళ్ళు 2014 సంవత్సరం వరకు. 2014 వరకు చూసుకుంటే ఆ స్టాటిస్టిక్ కనుక తీస్తే జడ్జిలే షాక్ అయిపోయారు. దాదాపు 80% కేసెస్ ఫేక్ ఉన్నాయి. అప్పుడు ఆర్నవ్ అనే కేసులో 2014లో ఇట్లాంటి కేసెస్ అరెస్ట్ చేయకండి, జస్ట్ 41A నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్కే పిలవండి, తర్వాత కోర్టులో అది నిరూపించిన తర్వాత అరెస్ట్ చేయండి అని చెప్తాం జరిగింది. 2014కి ముందు అత్తగారు, మామగారు, హస్బెండ్ ఒక తాలూకా వాళ్ళందరినీ అరెస్ట్ చేసేవాళ్ళు. ఇట్లా గజగజలాడిపోయారు. మరి మీకు పాత రోజులు గుర్తున్నాయో లేవు నాగరాజు గారు? ఓకే, దట్ ఈస్ మేబీ మీరు చాలా చిన్నవాళ్ళు ఉండొచ్చు అప్పుడు. ఇట్లా కనుక వైఫ్ పెళ్ళైన తర్వాత వైఫ్ కనుక ఇట్లా కేసు వేస్తే 498 వితౌట్ ఎనీ ఆలోచన లేకుండా పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు, జైలు నిండిపోయేవి. 2014లో ఈ కొత్త జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఏది అరెస్ట్ చేయకండి, ఈ ఫేక్ ఉన్నాయి, 80% కేసెస్ అన్ని ఫేక్ ఉన్నాయి, అరెస్ట్ చేయకండి.
ఫస్ట్ నిర్ధారించండి, తర్వాత అరెస్ట్ చేయండి అని. జస్ట్ కంప్లైంట్ తీసుకోండి, 41A నోటీస్ ఇవ్వండి అని. ఇది కనుక ఈ 376 కేసులు కనుక ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకొన్ని రోజుల తర్వాత 376 కూడా ఇట్లా 41A నోటీస్ ఇచ్చే పరిస్థితి గ్యారంటీగా వచ్చేస్తుంది. అంటే అరెస్ట్ చేయరుగా. ఇట్లా అరెస్ట్ చేయనప్పుడు ఏమవుతుంది, మరి నిజంగా రేపు గురైన వాళ్ళు అది చాలా డేంజర్ కదా. అవును. కాబట్టి ఇప్పుడు చట్టం, ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ చట్టాలు తయారు చేస్తారో వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ పడే స్టేజ్లో గేమ్లు ఆడుతున్నారు ఒక్కొక్కరు, బాధితులు కానీ లేకపోతే బాధితులు ముసుగులో వచ్చే దొంగలు కానీ. ఇప్పుడు మనం ఎవరిని అనలేము, సబ్జుడిస్లో ఉన్నంత వరకు ఎవరిని మనము వీళ్ళు రాంగ్ అని అనలేము, వీళ్ళు కరెక్ట్ అని అనలేము. కానీ పరిస్థితులు చూస్తుంటే, సీక్వెన్స్లో చూస్తుంటే ఇది 100% అమ్మాయిలు అడ్వాంటేజ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది క్లియర్గా. చూద్దామండి మన ప్రజలు కూడా దీనికి సంబంధించినటువంటి వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా షేర్ చేస్తున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్.